వెళ్ళి నడిచినప్పుడు ఆదుకున్న వారు లేరు. బిక్కరిగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడుచు కృప. బిక్కరిగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడుచు కృప. నీ కృపయే లేనిదే నేను లేను. నీ కృపయే లేనిదే నేను లేను. నీ కృపయే లేనిదే నేను. నీ కృపయే లేనిదే నేను లేను. యేసయ్యా, నీ కృపయే లేనిదే నేమి లేను. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలు. నీ కృపయే లేనిదే నేనేమవుతున్నయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలు. నీ కృపయే లేనిదే నేనేమవుతున్నయ్యా. యేసయ్యా, యేసయ్యా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. చెప్తామా? నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నేను జీవించునని నీ కృప, వెలిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. అవును ప్రభా. నేను జీవించునది నీ కృప, ఎదిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. చేతులెత్తి చెప్తామా? కావలెను, నీ కృపయే చాలును. నీ కృపయే లేనిదే నేనేమవుతానయ్యా. నీ కృపయే కావలెను, థ్యాంక్ యూ లార్డ్. నీ కృపయే చాలు. నీ కృపయే లేనిదే నేనేమవుదునయ్యా. యేసయ్యా, యేసయ్యా. యేసయ్యా, పిలుద్దామా? యేసయ్యా, యేసయ్యా. ఈరోజు మీ జీవితంలో కృతజ్ఞత కలిగి ఉన్నారా? చెప్పండి. థ్యాంక్ఫుల్ లార్డ్. వందనాలు ప్రభా, వందనాలు ప్రభా. ఈరోజు నా జీవితంలో ఏమైనా ఉందంటే అది నిన్ను బట్టే, నీ కృపను బట్టే, నువ్వు సిలువలో చేసిన కార్యాన్ని బట్టే, నువ్వు చేసిన కార్యాన్ని బట్టే, నువ్వు చేసి ముగిసిన కార్యాన్ని బట్టే ప్రభా. వందనాలు, 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 వందనాలు తండ్రి, వందనాలు దేవా, వందనములయ్యా. నన్ను ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు, నా జీవితంలో నువ్వు జరిగిస్తున్న కార్యాన్ని బట్టి వందనాలు. కృతజ్ఞత కలిగిన వారు కృతజ్ఞతను కనబరచండి. కృతజ్ఞత హృదయాన్ని కనబరచండి.
చెప్పండి, దేవునితో చెప్పండి, నేను ధైర్యంగా బ్రతుకుతాను ప్రభా. నేను గ్రహిస్తున్నాను, నా క్రియలు నా పర్ఫార్మెన్స్ కాదు, నువ్వు ఇచ్చిన కృప, నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి నేను బ్రతుకుతానయ్యా. అపవాది నన్ను ఆపనవను, అపవాది మాటలు నన్ను ఆపనవను. I'll not let the words restrict me. I'll not let the devil restrict me, Lord. సంపూర్ణతలో బ్రతుకుతాను, పరిపూర్ణతలో బ్రతుకుతాను, నువ్వు కోరిన దాంట్లో బ్రతుకుతాను, నువ్వు నిర్ణయించిన దాని తగినట్టు బ్రతుకుతాను. నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యమనుటకు నాకని ఏమీ లేదు. నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యపరుటకు నాకని ఏమీ లేదు. అర్హత లేని నన్ను అవునయ్యా, హెచ్చించినది నీ కృప. అవునయ్యా, అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప. మరొకసారి చెప్తావా? అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప. నీ కృపనయ్యా. అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప. నీ కృపే లేనిదే నేను లేను. నీ కృపే లేనిదే నేను లేను. నీ కృపే లేనిదే నేను లేను. నీ కృపే లేనిదే నేనేమీ లేను. దేవా, నీకు వందనాలు ప్రభా. నువ్వు అనుగ్రహించిన నీ గొప్ప కృపను బట్టి వందనాలు అయ్యా. దేవా, నీ కృప ఎంతో ఘనమైంది. మా హీన స్థితిలో ఉండే మమ్మల్ని ఘనమైన స్థానంలో నడిపించదయ్యా. అల్పులు, యోగ్యత లేని మమ్మల్ని అర్హులుగా, నీ బిడ్డలుగా, నీ సొత్తుగా చేసుకున్న నీ కృప ప్రభా. నువ్వు మా కొరకు సిలువలో చేసిన కార్యం బట్టి వందనాలు యేసయ్యా. తండ్రి, మమ్మల్ని ప్రేమించి నీ ప్రియకుమారుని బలిగా ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలయ్యా. దేవా, అపవాది మమ్మల్ని నీ దగ్గర నుండి దూరం చేయాలని వాడు చేసిన పన్నాగాలన్నింటినీ తిప్పికొట్టిందయ్యా నీ కార్యం, నీ తలంపులు, నీ కృప. ఈరోజు ఎలాంటి వాడైనా నీ దగ్గరికి రావచ్చు, ఎలాంటి వ్యక్తి అయినా నీ దగ్గర రావచ్చు, ఎంత పాపైనా రక్షించబడచ్చు, ఎలాంటి దౌర్భాగ్య జీవితాన్ని నీ దగ్గరకు వచ్చి మార్చబడచ్చు, ఎలాంటి వ్యక్తినైనా ఘనమైన రీతిగా, విలువైన రీతిగా నీ రక్తంతో ముద్రించబడి నీ బిడ్డగా పిలవబడే జీవితాన్ని ఇచ్చావు, ధన్యతనిచ్చావు. వందనాలు ప్రభువా. హౌ గ్రేట్ ఈస్ యువర్ ప్లాన్ లార్డ్, హౌ గ్రేట్ ఈస్ యువర్ పర్పస్ లార్డ్, హౌ గ్రేట్ ఆర్ యు లార్డ్. నువ్వు ఘనుడు అయ్యా, నువ్వు ఘనుడు అయ్యా. నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రములయ్యా. నువ్వు చేయించిన కార్యాలు బట్టి వందనాలయ్యా. ఈరోజు వేడుకుంటాం, ఒకటే వేడుకుంటాం ప్రభా, మేము ఒక్కొక్కరు నీ కృపలో బ్రతకాలయ్యా. అపవాది అబద్ధాలను ఎదిరించాలయ్యా, అపవాది మాటలను ఎదిరించాలి ప్రభా. యేసు సిలువలో చేసిన కార్యాన్ని చూసిన తర్వాత పాపానికి నో చెప్పాలయ్యా ధైర్యంగా. వీరు రెసిస్టెంట్. నా దేవుడు అంతగా నా కొరకు దీనుడిగా తగ్గించుకుని వచ్చి ఆయన రక్తాన్నంతా నా కొరకు కార్చి స్వరూపమైనను సొగసైన లేని వాడిగా మార్చబడి, ఆయన ముఖం గుద్దబడి, గడ్డము పీకు వేయబడి, తలపైన ముళ్ళ కిరీటంతో గుద్దబడి, ఆయన దేహం అంతా కొర్ర దెబ్బలతో చీల్చబడి రక్తపు ముద్దగా నా కొరకు మారి నా కొరకు వెళ్ళని చెల్లించిన తర్వాత ప్రభా, ఇంకా మళ్ళీ ఎలాగయ్యా పాపంలోకి వెళ్తాం? నీ ప్రేమను అంతగా కనబరిచిన తర్వాత ఎలాగయ్యా మళ్ళీ నీ తెలిసి దొరకపోతాను? అయ్యా క్షమించయ్యా, ఇప్పటికి ఎన్నోసార్లు పోయి ఉంటానేమో దేవా. కానీ ఈరోజు వేడుకుంటానయ్యా, సిలువను చూస్తూ, సిలువ పైన నిన్ను చూస్తూ, నువ్వు చేసిన కార్యమును చూస్తూ, నా కొరకు రక్తపు ముద్దగా సిలువ పైన వేలాడిన నిన్ను చూస్తూ, నీవు చేసిన కార్యాన్ని బట్టి నేను అంగీకరించబడ్డాను. నీవు చేసిన కార్యాన్ని బట్టి నాకు జయం అనుగ్రహించబడింది. నీ పరిశుద్ధత నాకు అనుగ్రహించబడింది. నీ నీతి నాకు అనుగ్రహించబడింది. ఈరోజు నేను నీతిమంతునిగా మార్చబడ్డానంటే నీవు నా కొరకు దోషిగా, పాపిగా మార్చబడ్డావు కాబట్టి నాయన. ఏ పాపము చేయను నీవు,
మన పాప భారం అంతా మోసిన ప్రభా నీకు వందనాలయ్యా. దేవా ఇదిగో ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చేతులకు అప్పచెప్తాను. లైవ్లో వీక్షిస్తూ ప్రతి ఒక్కరిని చేతులకు అప్పచెప్తాను. ఎవరి మనసును అపవాది మోసపరచడం అవుతాయ్యా. రక్షించబడి విడిపించబడి నీ సొత్తుగా నిబంధన చేయబడిన తర్వాత ఇంకా బానిసలుగా బ్రతకడం అవుతావు ప్రభా. నీ ఎందు వారు ఏమై ఉన్నారు ఎరిగిన వారు ఉండాలి. ఇప్పటికే ఎవరైనా రక్షించబడిన వారు తప్పిదములు చేసి తప్పిపోయిన కుమారులాగా ఉన్నారేమో, తప్పిపోయిన కుమార్తెలాగా ఉన్నారేమో. కానీ ప్రభువా ఇదిగోనయ్యా, ఈరోజు నీ ప్రేమ వారి పట్ల ఇంకా గొప్పదని నీ వాక్యం తెలియజేయబడుతుందయ్యా. ఇదిగోనయ్యా, నీ చేతులు ఇంకా వారి వైపు చాపి ఉంచావన్న మాట తెలియజేయబడుతుంది ప్రభా. కనీసం ఈరోజు మరలా వారు గ్రహించి వారు ఉన్న స్థితిని విడిచి నీ దగ్గర పరిగెత్తుకునే రావాలయ్యా. నీ దగ్గరకు చేరాలి, నీ ప్రేమలోకి రావాలి. నువ్వు హత్తుకునే దేవుడు అయ్యా, నువ్వు కౌగులించుకునే ముద్దాడే దేవుడు అయ్యా. నువ్వు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. యూ లవ్ అస్ సో మచ్, యూ లవ్ అస్ సో మచ్. నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు అంటే నీ ప్రియకుమారుడు మా కొరకు ఇచ్చావు. అంతగా నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు, నువ్వు నిరూపించావయ్యా. యేసయ్యా, నువ్వు కూడా మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావు అంటే నీ ప్రాణాన్ని పెట్టి చూపించావు. నువ్వు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నావు. ఇదిగో ఈరోజు ఇక్కడ ఉన్న మా ఒక్కొక్కరికి కావాల్సిన కృతజ్ఞత దయచేయి, గ్రహింపు దయచేయి, నీ ప్రేమలో జీవించే జీవితాన్ని దయచేయి. ఈరోజు ప్రభా ఈ వాక్యాన్ని విత్తోజులుగా ముద్రించమని ఇక్కడ నుండి బయటికి వెళ్ళేటప్పుడు నీతో సమాధాన పడిన వారిగా నీ కృపలో జీవిస్తున్నారు కాబట్టి నీ కృపా సింహాసనము దగ్గరికి ధైర్యంగా మా అక్కర నిమిత్తం, అవసరతల నిమిత్తం వచ్చి తండ్రి అని నేను అడిగే ధైర్యతతో నీ సింహాసనం దగ్గరికి బిడ్డ వచ్చినట్టుగా, బానిస వచ్చినట్టుగా కాకుండా బిడ్డ వచ్చినట్టుగా వచ్చి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి నీ ఎంతో మా బ్రతుకులు మేలుగా మధురంగా ఘనంగా జీవించే కృపను అనుగ్రహించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.